నమస్కారం ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం। ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందానికి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు। విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రిని పుష్పగుచ్చాలతో ఆహ్వానిస్తూ సాంప్రదాయ తెలంగాణ శైలిలో ఘనంగా స్వాగతించారు। ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల పట్ల తమ ప్రేమను, రాష్ట్ర అభివృద్ధిపై తమ ఆశలు, ఆకాంక్షలను ప్రవాసులు వ్యక్తం చేశారు। ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై జై తెలంగాణ, తెలంగాణ అభివృద్ధి, సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు। విదేశీ గడ్డపై కూడా తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా పలు సాంస్కృతిక అంశాలు ప్రదర్శించడంతో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది। ప్రవాసుల ఆత్మీయ స్వాగతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు। తెలంగాణ అభివృద్ధిలో ప్రవాసుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొంటూ రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు। జ్యూరిచ్ పర్యటనలో భాగంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి బృందం కీలక సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం। ఈ పర్యటన ద్వారా తెలంగాణకు కొత్త పెట్టుబడులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది। సీఎం కప్ పోటీలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు దోహదపడతాయని, శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు। మంగళవారం భూపాల్పల్లి పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తదితరులు కలిసి పాల్గొన్నారు। అనంతరం టార్చ్ ను వెలిగించి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు। అనంతరం అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు। అనంతరం అక్కడ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఒలింపిక్స్ లో దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తోందని తెలిపారు। సీఎం కప్ పేరిట రాష్ట్రంలోని గ్రామ స్థాయి నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు। వివిధ క్రీడా విభాగాల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహిస్తుందని వివరించారు। క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు, శిక్షణ అందిస్తుందని తెలిపారు। నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తుందని, యువత, విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, ఉపాధి కల్పించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు। సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు। మండల స్థాయిలో గెలుపొందినటువంటి క్రీడాకారులు జిల్లా స్థాయిలో ఎంపిక చేసి, జిల్లా స్థాయిలో ఎంపికైనటువంటి వారు రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేసి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కూడా మన వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి ఒక మహిళా క్రీడాకారిణిగా ఎదిగి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం పొంది జూబిలీ హిల్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి స్థానంలో ఈరోజు ఒక ప్లాట్ ఇచ్చి, అపార్ట్మెంట్ ఇల్లు కూడా కట్టించి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా క్రీడా యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసి నియోజకవర్గ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో కూడా స్టేడియంలకు కూడా నిధులు ఇచ్చి విద్యతో పాటు క్రీడలను కూడా సమాంతరంగా తీసుకుపోతూ మన నమ్ముకున్న తల్లిదండ్రులను ఆశయాలను వమ్ము చేయకుండా ప్రతి క్రీడాకారుడు, విద్యార్థులు ఈ గడ్డకు, మట్టికి మంచి పేరు తెచ్చే విధంగా మా అందరిది కూడా సహకారం ఉంటుందని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి క్రీడాకారులకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। మీతో ఉండాలి, మీ బెస్ట్ తో కంపీట్ చేస్తే దెన్ మీకు ఎక్కువ సక్సెస్ వస్తుంది। సో ఈ అన్ని మన దగ్గర సీఎం కప్లో, స్పోర్ట్స్లో మీరు కంపీట్ చేసి మీరు మీ స్కూల్కి, మీ పేరెంట్స్, మన డిస్ట్రిక్ట్కి యు మేక్ అస్ ప్రౌడ్ అండ్ ఎన్ష్యూర్ దట్ యూ యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్ ఎఫిషియెంట్లీ। అండ్ సీఎం కప్కి ఏముంటుంది, మన టాలెంట్ ఐడెంటిఫై చేయాలి అండ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి। అండ్ ఇఫ్ వీ గెట్ good sportsmen from this CM Cup, so mana CM Cup ki objectives kuda purti avutundi। So I congratulate all of you for participating in this
సీఎం కప్ ర్యాలీ. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు స్పోర్ట్స్లో కూడా అందరు ఒక్కొక్క స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి కంపీట్ చేయాలి. రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని ఉదయం బయటపెట్టినందుకే తనకు రాత్రి నోటీసులు పంపారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. నిన్న రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఈ రోజు ఉదయం 11 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. ఆ సమయంలో తాను సిద్దిపేట నియోజకవర్గంలో ప్రజా కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులను గౌరవిస్తూ రాత్రికి రాత్రే హైదరాబాద్కి చేరుకున్నానని హరీష్ రావు వెల్లడించారు. ఇది కేవలం నోటీసుల విషయం కాదని, ప్రశ్నించే గొంతుకులను అణిచివేయాలని రాజకీయ ప్రతీకార చర్యగా హరీష్ రావు వ్యాఖ్యానించారు. మేము ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే భయపడాల్సిన అవసరం లేదని, నిజం మాట్లాడినందుకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని తాము సంపూర్ణంగా గౌరవిస్తామని, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉందని, అధికార దుర్వినియోగంతో నిజాన్ని ఆపలేరని హరీష్ రావు తెలిపారు. ఇది వ్యక్తిగత సమస్య కాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే పోరాటమే అని వ్యాఖ్యానించారు. చివరికి సత్యమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని పొద్దున్నే బయట పెడితే సాయంత్రానికి రేవంత్ రెడ్డి గారు నాకు నోటీస్ పంపారు. నిన్న నోటీస్ కూడా ఎప్పుడు ఇచ్చారు? నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి దగ్గర మా మెయిడ్కు నోటీస్ ఇచ్చి వెళ్లారు. నేను ఆ సమయంలో సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. అయితే నిన్న రాత్రి 9ంటికి నోటీస్ ఇచ్చి ఉదయాన్నే 11 గంటలకు రమ్మన్నారు. నేను హైదరాబాద్లో లేను, అయినా కూడా రాత్రే హైదరాబాద్ చేరుకొని ఈరోజు వాళ్ళు ఇచ్చిన నోటీస్ మీద మేము హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే మాకు చట్టాన్ని గౌరవిస్తాం, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, తప్పకుండా వెళ్తాం. మేము ఏ తప్పు కూడా చేయలేదు, అందువల్ల భయపడము. ఈ రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి మాకు తెలుసు, నిన్న ఆయన బావమరిది భాగవతాన్ని పొద్దున బయట పెడితే సాయంత్రానికి నోటీస్ పంపిండు. ఆ భాగవతం మీద కనీసం ఒక్క మంత్రి గాని ప్రభుత్వం నుంచి స్పందన కూడా లేదు. ఎందుకంటే మేము అన్ని ఆధారాలతో నిజాలు బయట పెట్టినాం కనుకనే ఆ సమాధానం లేక డైవర్షన్ టాక్టిక్స్ కోసం ఈ నోటీస్ పంపిండని అర్థమైతా ఉంది. నిన్ననే చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతిని వాళ్లే ఒకరినొకరు బయటపెట్టుకున్నారంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఎంత లోతుగా ఉందో వారి నేతల మాటలే సాక్ష్యంగా మారుతున్నాయని అన్నారు. ఒకరు చేసిన తప్పును మరో నాయకుడు బహిర్గతం చేయడం చూస్తుంటే కాంగ్రెస్ పాలనలో గందరగోళం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని విమర్శించారు. ఈ అవినీతి వ్యవహారాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే హరీష్ రావుకి నోటీసులు జారీ చేశారని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఇది చట్టపరమైన చర్య కాదు, పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు మాత్రమే అని ఆమె మండిపడ్డారు. నిజంగా మీకు నిజాయితీ ఉంటే ఈ బొగ్గు కుంభకోణంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేయించాలి. స్వతంత్ర విచారణకు మేము భయపడటం లేదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటిగా సవాల్ విసిరారు. ప్రశ్నలు అడిగిన వారిపై కేసులు పెట్టడం, నిజాలు మాట్లాడిన వారిని వేధించడం కాంగ్రెస్ కి అలవాటైపోయిందని ఆమె తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఎంత దాచినా నిజాలు బయటపడతాయని ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని ఆమె హెచ్చరించారు. బొగ్గు కుంభకోణంపై నిష్పక్షపాత విచారణ జరిపి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సిందేం లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ముందు సమాధానం చెప్పాల్సి ఉంటుందని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. నిజాయితీగా ఉంటాయి, ఎందుకంటే మీరు చేసిన అవినీతి మీరే ఒకరొకరు బయట పెట్టుకున్నారు. మరి ఆ బయటపడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారికి ఈరోజు నోటీస్ ఇచ్చింది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా, ఏ విధంగా అవినీతి జరిగింది అనేది బయటకు రావాలి. తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది, అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మీరు నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో తగిన దెబ్బకి గిలగిలా కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ నాటకాలు చెల్లవని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా మనవి చేసుకుంటూ మీరు ఇస్తున్న హామీలన్నీ కూడా చూస్తున్నాం. అన్నీ వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు, ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు. ఇవన్నీ కూడా
మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులైతే సిట్టింగ్ జడ్జి, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలకు మేడారం గద్దెలకు ఉన్నంత పవర్ ఉంది. బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికి వస్తే మాడి మసి అవుతారంటూ రాజకీయాల్లో మరోసారి మంట రాజుకుంది. ఉద్యమాల నుంచి పుట్టిన పార్టీ ఇది, ప్రజల విశ్వాసమే బలంగా నిలిచిన శక్తి ఇది అని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బీఆర్ఎస్ ని కూల్చడం ఎవరి తరం కాదని రాజయ్య అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సూటి వ్యాఖ్యలు చేశారు. నువ్వు బీఆర్ఎస్ ని సమాధి చేయలేవు, నీ మంత్రులే నీకు సమాధి కట్టేలా ఉన్నారన్నారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి అంతర్గత గొడవలతో ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి ఉందని విమర్శించారు. మేడారం గద్దెలు భక్తిని శాసిస్తాయి, బీఆర్ఎస్ జెండా గద్దెలు రాజకీయ భవిష్యత్తును శాసిస్తాయి. బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికి వస్తే మాడి మసవుతారు. ఇది ఆవేశంతో చెప్పిన మాట కాదు, గత అనుభవాలు చెబుతున్న నిజమన్నారు. తెలంగాణలో ఉద్యమాల చరిత్రను మోసుకొచ్చిన పార్టీ బీఆర్ఎస్, త్యాగాల పునాదుల మీద ప్రజల మద్దతుతో ఎదిగిన పార్టీ అని, అలాంటి పార్టీని సమాధి చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీని సమాధి చేయడం కాదు, మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడమే ఇప్పుడు మీ ముందున్న పెద్ద సవాలన్నారు. ఎందుకంటే మీ పాలనలో మీ మాటల కంటే మీ మంత్రుల పనితీరే ఎక్కువ ప్రశ్నలు లేవనెత్తుతోందని ప్రజలు గమనిస్తున్నారన్నారు. పట్టణాల్లో లెక్కలు వేస్తున్నారు, సోషల్ మీడియాలో తీర్పులు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని తుడిచేస్తామన్న వాళ్లే ఈ రోజు తమ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక అల్లాడిపోతున్న పరిస్థితి ఉందన్నారు. మేడారం గద్దెలకు దైవశక్తి ఉన్నట్టే బీఆర్ఎస్ జెండా గద్దెలకు ప్రజాశక్తి ఉంది అని అన్నారు. రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతాడు, బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేస్తారట, మొత్తం కూడా సమాధి చేస్తారట. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో సమాధి చేస్తారనమాట. తీవ్రంగా సిగ్గుండాలి, శరం ఉండాలి. నీకు సమాధి కట్టబోతా ఉన్నారు, నీ అనుచర క్యాబినెట్ మంత్రులే నీకు సమాధి కట్టబోతున్నారు. నువ్వు మరి విదేశీ పర్యటనలో వారం రోజులు పోతావట, ఇక్కడికి వచ్చేవాళ్ళకి నీ సీట్ ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. అలా పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ వాళ్ళందరూ తిరగబడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు సంకట చూడటానికి నువ్వు రంగం సిద్ధం చేసుకుంటావని కూడా చెప్పడం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి. ఒక్కసారి మరి పల్లెత్తు మాట బీఆర్ఎస్ పార్టీ అంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ అందరు కలిసి ఒక్కసారి ఫూ అని ఉంచితే ఎక్కడికో కొట్టుకో పరిస్థితి ఉంటుంది. అది ఒకటేమో ఆ మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే, ఒక రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి, రాజ్యాంగ పరిధిలో ఉండి, ఆయన రాజ్యాంగాన్ని పరిరక్షించే ముఖ్యమంత్రిగా ఉండి నిన్న సంఘ విద్రోహులు మాట్లాడినట్టు బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చండి అని చెప్పేసి మాట్లాడారు. బీఆర్ఎస్ గద్దెలు అంటే అవి సమ్మక్క సారళమ్మ గద్దెలతో సమానం. వాటి ముట్టుకుంటే, ఆ గద్దెలను ముట్టుకుంటే భస్మం అయిపోతారని చెప్పేసి కూడా హెచ్చరిస్తా ఉన్నారు. ఎవరైనా రేవంత్ రెడ్డి కానీ, కడియం కానీ, లేదా కాంగ్రెస్ తొత్తులు ఎవరైనా కనుక బీఆర్ఎస్ పార్టీ గద్దెల దగ్గరికి వస్తే మాడి మష అయిపోతారని చెప్పేసి, అది సమ్మక్క గద్దెలకు ఎంత పవర్ ఉందో, 60 లక్షల సభ్యత్వంతో తయారైన గద్దెలవి. మొత్తం ఒక గద్దె అంటే అది తెలంగాణ. సైట్ విజిట్ సర్టిఫికేట్ తప్పనిసరి అంటూ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందంటే ఇకపై టెండర్ వేయాలంటే ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసే అవకాశం లేకుండా కాంట్రాక్టర్లు తప్పనిసరిగా సైట్కి వెళ్లి పరిశీలించి సింగరేణి అధికారుల నుంచి ఈ సర్టిఫికేట్ పొందాల్సిందేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇదే ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమవుతోందని, ఈ విధానం వల్ల టెండర్లు ఎవరు వేస్తున్నారు, ఎవరెవరు పోటీకి దిగుతున్నారు అన్న సమాచారం ముందే ప్రభుత్వానికి చేరుతోందని విమర్శించారు. టెండర్లు వేయబోయే కాంట్రాక్టర్లను ముందే గుర్తించి వారిని భయభ్రాంతులకు గురిచేసి టెండర్లు రద్దు చేసుకోవాలని లేదా ప్రభుత్వానికి అనుకూలంగా టెండర్లు వేయాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. సైట్ విజిట్ సర్టిఫికేట్ పేరుతో సింగరేణిలో పారదర్శకతను లేకుండా చేస్తున్నారని, తమ వారికి టెండర్లు కట్టబెట్టేందుకే ఈ కొత్త నిబంధన తీసుకొచ్చారంటూ ఆయన మండిపడ్డారు. అయితే నిన్న బట్టి గారు కేవలం 9E బ్లాక్ మాత్రమే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉంది కనుక ఆ టెండర్ రద్దు చేస్తామన్నారు. మరి వీటి సంగతి ఏంది? ఇవాళ ఈ సైట్ విజిట్ సర్టిఫికేట్ వెనుక ఉన్న కుట్ర ఏంటంటే, అదర్వైజ్ ఆన్లైన్ టెండర్లు ఉంటే ఏమవుతుంది, దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఎవరైనా అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు ఆన్లైన్లో డైరెక్ట్గా టెండర్ వేయచ్చు. సైట్ విజిట్ సర్టిఫికేట్ అంటే కాంట్రాక్టర్ సైటుకు పోయి చూసి ఆ సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికేట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నయాన్నో భయాన్నో ఒప్పించో మెప్పించో
బెదిరించో వాళ్ళను టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. అంటే సైట్ విజిట్ సర్టిఫికెట్ ద్వారా ఎవరు టెండర్లు వేస్తున్నారో ముందుగానే తెలిసే ఒక గ్యాంగు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఒక ఏజెంట్ని పెట్టినారు. ఆ ఏజెంటు ఎవరు టెండర్ వేస్తున్నారో తెలిసి మొత్తం రింగు చేసి +7 +10% టెండర్లు వేస్తున్నారు. గతంలో సైట్ విజిట్ సర్టిఫికెట్ లేనప్పుడు ఏమవుతుండే, ఈ దేశంలో ఎవరైనా ఎక్కడి నుంచి అయినా డైరెక్ట్గా టెండర్ వేసే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా చేసి ముందుగానే ఎవరు టెండర్ వేస్తున్నారో తెలుసుకొని నయాన్నో భయాన్నో బెదిరించో ఒప్పించో మెప్పించో వాళ్ళని టెండర్ వేయకుండా చేసి తమ అనుయాయులకు ఈ టెండర్లు కట్టబెడతా ఉన్నారు. భూపాల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు జవహర్ నగర్ కాలనీలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన రమణన్న బస్తీ బాట కార్యక్రమంలో భూపాల్పల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, భూపాల్పల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో భూపాల్పల్లి ముఖ చిత్రాన్ని మార్చినం. భూపాల్పల్లి చిన్న గ్రామాన్ని నగర పంచాయతీగా, మున్సిపాలిటీ నేడు జిల్లాగా తీర్చిదిద్దడంలో మా కృషి ఎంతో ఉంది అని మీకు గుర్తు చేస్తున్నాం. అడగందే అమ్మ కూడా అన్నం పెట్టదు. కానీ కేసీఆర్ మన కష్టాలు చూసి ప్రజలకు ఏమి చేస్తే బాగుంటుందో ఆలోచించి పెన్షన్ 200 నుండి 2000 పెంచి వృద్ధులకు వితంతువులకు పెద్ద కొడుకైండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చి మేనమామ అయిండు. రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు బాంధవుడైండు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరిచ్చి అపర భగీరథుడైండు. కానీ బూటకపు మాటలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడం, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ చిన్నపిల్లలు సైతం అసహించుకునే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. భూపాల్పల్లి పట్టణానికి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే ఆ పనులను ఆపివేసి కమిషన్ల కోసం ఆ నిధులను ఆయన సొంత గ్రామానికి రోడ్లు వేసుకున్నాడు. గణపురం చెరువు మీద రోడ్లు వేసిండ్రు. నీకు దమ్ముంటే కొత్త నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి, కానీ మనం మంజూరు చేసిన నిధులను వాళ్ళు తీసుకొచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు. అందుకే మనం ఈ దొంగల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. అంటే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా వారికి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి చెంప చెల్లుమన్నట్టే. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, యువత పాల్గొన్నారు. మేము ఇప్పటికి 2 సంవత్సరాలు దాటి 2.5 ఏళ్ళకి వస్తుంది. నీకు 2.5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చిళ్ళు. నువ్వు ఈరోజు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే చేతగాని నిస్సాయ స్థితిలో ఉండి చేతగాని దద్దమ్మవై ఈరోజు గిలోటి మాటలు మనం. ఈరోజు నిజంగా నీకు దమ్ముంటే మా ఆడబిడ్డలకు 2500 ఇచ్చి ఏష్ నేను శబాష్ నా పరిపాలన అని చెప్తారు. అంటారా లేదమ్మా? మంచి చేస్తే మంచివాడిని మంచి అంటారు. మాట తప్పిన వాడిని ఏమంటారు? మాట తప్పిన వాడిని దోకాబాజిగాడు అంటారు. మన ముఖ్యమంత్రి దోకాబాజిగాడా కాదా? దోక అంటారు, దొంగ అంటారట. నేను ఇంకా మర్యాదగా చెప్తున్నా. మరి మాట తప్పినోడు దోకాబాజి మాటలు, ఇక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని ముచ్చట్లు, ఏం మాటలు. ఈరోజు నేను 500 ఇళ్ళు 1000 ఇళ్ళు ఈరోజు కట్టినాం. ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడో బతకలే. మీరు ఓట్లేస్తే మీ మధ్యలోనే బతికినాం. కరోనా లాంటి వ్యాధి వచ్చినప్పుడు మనోధైర్యం ఇచ్చినాం. కరోనా లాంటి రోగం వచ్చిన వాళ్ళను ఆ రోజు హాస్పిటల్ ప్రారంభం కాకపోయినా హాస్పిటల్లో పెట్టి వైద్య సేవలు అందించినాం. సిఎస్ఆర్ ద్వారా మరి మిగతా నిధులు తెచ్చిపెడితే ఆయన దొరగారు ఊరికి పట్టుకపోయాడు. ఆయన పుట్టిన ఊరికట ఇక్కడ పైసలు పట్టుకపోయాడు. ఇక్కడ పైసలు తీసుకుపోయి దొరవారు ఆయన గణపురం చెరువు మీద సీసీ రోడ్లు వేసిండు. మరి ఏందయ్యా బాబు అంటే 2.5 ఏళ్ళ నుంచి ఆ పనులన్నీ కూడా అసంతృప్తిగా అట్లనే ఉన్నాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు నైతికంగా ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక హక్కును ఎన్నికల హామీలు అమలు చేయనప్పుడే కోల్పోయింది. కాబట్టి ఓట్ల రూపంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మా సోదరి మనందరికీ కూడా తెలియజేస్తూ, మరి తప్పకుండా రేపు ఎవరిని పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేసినా గెలిపించే బాధ్యత మా అక్క చెల్లెళ్ళది, అన్న తమ్ములది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడైతే టెన్యూర్ అయిపోతుందో అప్పుడు ఎలక్షన్లు పెట్టి మరి ఏమీ సౌకర్యాలు కావాలి, మౌలిక సదుపాయాలు. ఇవాళ మున్సిపాలిటీ ఎన్నికలు పెట్టకపోతే ఏం జరుగుతుంది? ఇవాళ మోరీల పరిస్థితి ఏంది, రోడ్ల పరిస్థితి ఏంది, ఇవాళ మరి మలేరియా వచ్చి ఇవాళ జ్వరాలు వచ్చి ఇవాళ అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాం. ఇవాళ వాళ్ళకి ఏమైనా తెలుస్తూ ఉన్నదా? ఏమీ తెలియట్లేదు. ఇవాళ హైదరాబాద్లో కూర్చొని ఇవాళ వాళ్ళే మంత్రుల మీద ముఖ్యమంత్రి మీద ఎమ్మెల్యేలు వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటాను, ఇంకెవరో అవసరం లేదు. ఇవాళ మరి వాళ్ళు ఇవాళ అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ
ఇవాళ గతంలో మంచి పనులు చేసినటువంటి నాయకుల మీద ఇవాళ కేసీఆర్ గారి మీద కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కూలిపోయింది, దీంట్లో అవినీతి జరిగిందని ఒక 6 నెలలు లేపుతారు. మరి తర్వాత ఇవాళ కార్ల రేస్ తీసుకొస్తే కేటీఆర్ గారు దీంట్లో ఏవో అవినీతి చేసిండ్రని ఆయన మీద ఒక కేసు అంటారు. మరి ఇవాళ హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారని ఇవాళ హరీష్ రావు గారి మీద పెడతారు. ఇవాళ ఎందుకు పెడుతున్నారంటే ఇవన్నీ ఇవాళ ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అటుకెక్కినాయి. ఇవాళ ఎవరు కూడా మళ్ళీ 6 గ్యారంటీల గురించి 420 హామీల గురించి ఎవరు అడగద్దు. ఇవాళ ఏంటంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరిగిందట, కాళేశ్వరం ఇది జరిగిందట, అది జరిగిందట. ఇవాళ ఈయనకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏమన్నా ఇవాళ అవినీతి జరిగితే ఏమన్నా ఏదన్నా ఉంటే వీళ్ళు చర్యలు తీసుకుంటారు కదమ్మా. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ మీద ఏమీ అవినీతి జరగలేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చినాక కూడా ఇవాళ కక్షపూరితంగా ఇవాళ హరీష్ రావు గారిని ఇవాళ మరి రమ్మని ఇవాళ నోటీసులు పంపిర్రు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడికి చిత్తశుద్ధి లేదు. ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి చేయాలి అనేది లేకుండా ఇవాళ కొట్లాటలు, మరి గుంజులాటలు, పీకులాటలు, మరి కూలగొట్టటాలు. మనమేమో కట్టుకుంటూ పోయినాం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇవాళ మరి మన భూపాలపల్లి చూసినట్టయితే ఇవాళ ఒక కలెక్టరేట్ నిర్మాణం జరిగింది. ఇలాంటి జోకర్ గాండ్లను మస్తు మందిని తెలంగాణ ఇప్పటికే చూసింది. ఇది వ్యాఖ్య కాదు, ఇది తెలంగాణ రాజకీయ రంగస్థలంపై ప్రజలు చేసిన గమనిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ గద్దెలను ముట్టుకోండి, చూద్దాం ఏమవుతుందో. బీఆర్ఎస్ గద్దెలు ఫ్లెక్స్లు కాదు, పోస్టర్లు కాదు, త్యాగాల గుర్తులు, ఉద్యమాల సాక్ష్యాలన్నారు. 10 ఏళ్లు మేము ఇలాంటి రాజకీయాలు చేసి ఉంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అనే పేరు తెలంగాణలో ఉండేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారమే లక్ష్యంగా వ్యక్తిగత దూషణలు, అహంకార వ్యాఖ్యలు, చౌకబారు రాజకీయం ఇవే పాలన అన్నట్లుగా ప్రభుత్వం నడుస్తోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ లో ఉన్నారా? హార్డ్వర్డ్ పోయి చదువుకున్నాకైనా ఈ లాగులు తొండలు వేసే భాష ఆగిపోతుందేమో చూడాలి అన్నారు. ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని మేధావులమని చెప్పుకుంటూ మళ్ళీ అదే నోటితో మీరు బాత్రూంలు కడిగే వాళ్ళని తిట్టే స్థాయికి రాజకీయ సంభాషణ ప్రజాస్వామ్యానికి ప్రమాదమా లేదా ఒక నాయకుడి అసహనానికి ప్రతిబింబమా అని ఎద్దేవా చేశారు. ఇటువంటి జోకర్ గాలని మస్తు చూసినాం భయ్యో. ఇదివరకు కూడా మస్తు మంది మస్తు మాట్లాడిన, మకల ఒట్టింది పుబ్బల పోతుంది అన్నారు, అసలు పార్టీ తుపేలు అన్నారు, ఇదన్నారు అదన్నారు. వాళ్ళందరి పక్కలో బల్లెం బీఆర్ఎస్. ముట్టుకోమని ఎక్కడైనా ఒకటి ముట్టుకొని చూడమని చూద్దాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళు మర్చిపోతున్నారు. 10 ఏళ్ళు మేము కూడా అట్లాంటి పాలిటిక్సే చేస్తే కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయేది. ఇవాళ పాపం ఆయన అక్కస్సు, ఆయన బాధ అంతా ఏంటంటే ఆయన పాపం కాంట్రాక్ట్ పద్ధతిలో, అవుట్సోర్సింగ్ పద్ధతిలో సీఎం అయిండు పేమెంట్ కోటాలో. ఆయన బాధ అంతా ఏంది, సొంత ఐడెంటిటీ లేదు, ఇంకా ఎవరు గుర్తుపడతలేరు, ఇంకా కూడా గుర్తుపడతలేరు పాపం. గుర్తుపట్టకపోతే యాక్టర్లను జైలు వేస్తాడు, యాక్టర్లు పోయి బతిమలాడుకోకపోతే జీవోలు ఇయ్యాడు. ఆయన ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నాడు. ఆఖరికి ఏదో హార్వర్డ్ పోయి చదువుకుంటాడట. మరి చదువుకొని వచ్చి ఏం చెప్తాడో తెలియదు నాకు. కానీ ఇప్పుడు హార్వర్డ్ పోయి చదువుకున్నాకైనా మరి లాగుల తొండలు, లేకపోతే అదేంది మెడల పేగులు ఇవన్నీ బంద్ అయితే అని ఆశిస్తున్నాం. గుడ్లు వీకుడు ఇవన్నీ బంద్ అయితే మంచిది. ఆడపోయినాక కూడా మరి ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని తిడతాడు. నాకు ఒకటి తెలియక అడుగుతా, ఇంగ్లీష్ వస్తే ఆయనకి ఏం బాధనో నాకు తెలియదు. కానీ చిన్నపిల్లలు కూడా ఇలా అందరు బడులలో, గవర్నమెంట్ బడులలో కూడా మా అక్క నేతృత్వంలో మొత్తం ఇంగ్లీష్ పాఠశాలలు పెట్టినాం. అందరు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. మరి ఈయన హార్వర్డ్ పోతాడు. ఈయన మరి అక్కడ వాళ్ళు ఏం చెప్తారు, ఈయన ఏం వింటాడు, ఈయనకి ఏం అర్థమవుతుంది, అర్థమైనాక మళ్ళీ బయటికి ఏం సర్టిఫికేట్ ఇస్తారు, ఏం మాట్లాడతాడు, మళ్ళీ వచ్చి మా భయం మాకుంది. అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ అనగానే నన్ను వాళ్ళని తిడతాడేమో, అరే మీరు బాత్రూమ్ కడుక్కుంటూ తిడతాడేమో. ఇంకా అమెరికాలో ఎవరి బాత్రూమ్ వాడు కడుక్కుంటాడు. మరి ఆడ ప్రొఫెసర్ అయినా కూడా వాని బాత్రూమ్ వాడు కడుక్కోవాలి. కాబట్టి మరి ఈయన పోయి ఏం నేర్చుకుంటాడు, ఏమవుతుంది చూడాలి. మరిగా 30 తారీఖు నాడు నేనైతే అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు కొత్త మనిషి వస్తాడేమో. ఆ కొత్త మనిషి ఏమైనా కొత్త మాటలు ఏమైనా చెప్తాడా, మళ్ళీ గదే చెత్త మాటలు చెప్తాడా చూద్దాం. తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు బయలుదేరారు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల నేపథ్యంలో విచారణకు హాజరయ్యేందుకు హరీష్ రావు స్వయంగా వెళ్లడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా హరీష్ రావుకి మద్దతుగా తెలంగాణ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించి హరీష్ రావుకి మద్దతుగా వెళ్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారన్న ఆరోపణలు తలెత్తుతున్నాయి. కెమెరాల ముందు నుంచే మీడియా సిబ్బందిని వెనక్కి నెట్టడం, ఫుటేజ్ తీయకుండా అడ్డుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేయాలా, మీడియా స్వేచ్ఛపై ఆంక్షలా అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే సమయంలో హరీష్ రావు మాత్రం శాంతియుతంగా చట్టాన్ని గౌరవిస్తూ విచారణకు హాజరవుతున్నామని స్పష్టం చేశారు.
జయశంకర్ జిల్లా భూపాల్పల్లి అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతపై లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులకు అవగాహన కల్పించినట్లు భూపాల్పల్లి జిల్లా ఎస్పీ సంకీర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా జనవరి 13 నుండి 24 వరకు జిల్లా ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల ప్రాణ నష్టం జరుగుతోందని, ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు నిరసన సెగ తగిలింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న కేఆర్ నాగరాజుకు ఈ క్రమంలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని కేఆర్ నాగరాజుపై మండిపడ్డారు. మహిళలు చెరువులో నీళ్లు ఉండట్లేదని, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. నింపినా అంటాడు కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.